వస్తుంది. ఎందుకంటే నేను సరిగా ఉంటే కదా పెళ్లి వరకు మనం చెప్పడానికి. 44 సంవత్సరాలైంది నా పెళ్ళి. వివాహంలో నేను 3 మాటలు చెప్తాను. మొదటి మాట, ఏ భర్త అయినా తన భార్యను ప్రేమించాలి. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో చెప్పండి మాట. ఎలా ప్రేమించాలి అని అంటే, క్రీస్తు ప్రభు సంఘాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించాలి. క్రీస్తు ప్రభు సంఘాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించాలి. అంటే ప్రేమకు కొలమానం ఉందన్నమాట. మీరు ఆలోచించండి, దూరాన్ని కిలోమీటర్లో కొలుస్తారు, వస్త్రాన్ని మీటర్లో కొలుస్తారు, ద్రవ పదార్థాలను లీటర్లో కొలుస్తారు. కానీ ప్రేమని దేంతో కొలుస్తారు? లవ్ కెన్ బి మెజర్డ్ బై సాక్రిఫైస్. త్యాగంతో కొలుస్తారు. త్యాగం లేని భర్త తన భార్యను ప్రేమించలేడు. క్రీస్తు ప్రభువుని అర్థం చేసుకున్నది ఏమిటి మనం అంటే, ఆయన మన నిమిత్తము రిక్తుడాయను. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. అంత ప్రేమించాడు. బైబిల్లో పాత నిబంధనలో ప్రేమకు ఒక్కరే రుజువు కనపడతారు, అది యాకోబు గారు. ఆయన ఆమెను ప్రేమించి 7 ఏళ్ళు కొలువు చేస్తానని మామగారి దగ్గర ప్రమాణం చేశాడు. మామగారు, యాకోబు అంటే మోసగాడని అర్థం. వాళ్ళ మామగారి పేరు లాబాను. మామగారు అల్లుడీళ్ళు, మామ అల్లుడు, మేనమామ మేనల్లుడును. మోసం చేయటంలో యాకోబు 3వ తరగతే చదివాడు, లాబాను 7 చదివాడు. అందుకనే తప్పకుండా అల్లుడు, వేరే వాడికి ఇవ్వడం కంటే నీకు ఇవ్వడం మేలు కదా, పిల్లని నీకే ఇస్తాను, 7 ఏళ్ళు కొలువు చేయి అన్నాడు. 7 ఏళ్ళు కొలువు చేసిన తరువాత సిరియా వారి ఆచార ప్రకారం రాత్రిపూట పెండ్లి కుమార్తె తండ్రి పెండ్లి కుమార్తెని తీసుకొని పోయి ఆ విడిది గదిలో విడిచిపెట్టి వస్తాడు. అప్పట్లో మరి ఏం దీపాలు ఉన్నాయి? చీకట్లో ఇద్దరు ఒకే ఎత్తుగా ఉన్నారు. పెద్ద కూతురు చిన్న కూతురు హైట్ కానీ వెయిట్ కానీ ఒకే రకంగా ఉన్నారు. కాబట్టి యాకోబు గుర్తుపట్టలేకపోయినాడు. గుర్తుపట్టలేకపోవడానికి కారణం వేరు, మనకు తెలుసు. ఏమి ఇచ్చాడో ఆ పంట కోసుకున్నాడు, అది గుర్తురాదు. సరిగ్గా వెళ్ళిన తర్వాత తెల్లవారింది. బహుశా సూర్య వెలుగు లోపల పడి ఉంటుంది. తీరా చూస్తే కదా ఎవరి కోసం కొలువు చేశాడో ఆమె లేదు. ఆమెకు బదులుగా ఆమె అక్క ఉంది. ఆమెకేమో జబ్బు కళ్ళు కలిగింది. ఇంకెలా ఉంటుంది? గుడ్డివాడైన తండ్రిని మోసం చేస్తే నాకు వచ్చిన జీతం అని కూడా ఇవ్వడను. ఐఎమ్ రైచియస్, అదర్ పర్సన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైచియస్ అంటాడు. ఎప్పుడు ప్రభువుని నమ్ముకోకపోవడానికి కూడా ఇదే కారణం. క్రైస్తవులు సరిగా లేరు కాబట్టి అని. వాస్తవమే, ఇది ఒప్పుకోవాలి మనం. కానీ వాస్తవం దగ్గరికి రండి, ఒకసారి రండి. అతను చేసిన తప్పు జీతం పుచ్చుకున్నాడు, కానీ కోపం మండింది కదా. ప్రేమించిన ఆమె కోసం మరో 7 ఏళ్ళు కొలువు చేశాడు. 14 ఏళ్ళు కొలువు చేసిన ప్రేమ యాకోబుది. ప్రేమ కథడు మంచి రుజువు, కాదనలేం. కానీ ఒకానొక రోజు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చింది. ఏం గొడవ వచ్చింది? చేసుకున్న పెద్దవారికి పిల్లలు 4 మగపిల్లలు పుట్టారు, ఏమి పిల్లలు లేరు. అప్పుడు అంది, నువ్వు నాకు పిల్లనిస్తావా, నన్ను చావమంటావా అంది. అక్కడ రాస్తాడు, యాకోబు ఆమె మీద కోపపడి మండిపడ్డాడట. కోపం ఒక రోజు ఏమవుతుంది? కానీ ఒక మాట చెప్పిన, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువే నిజంగా మన మీద కోపపడితే భూమి మీద ఏ మానవుడు నిలిచి ఉండలేడు. ఆయన తన ఉచ్ఛ్వాస నిశ్వాసములను నిలుపు చేయగా సమస్త మానవులు అభావులై ఉన్నారు, లేఖనం అది. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి ఆలోచించండి. గాలిని సృజించిన వాడెవడు? ఈ దినాన మనమంతా బ్రతికి ఉండడానికి సజీవమైన వాయువు వస్తుంది అంటే హీ ఈజ్ ద సోర్స్, నోబడీ నోస్. అలాంటి వాడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు, మనం దేవుడు కాదన్నా. నాలాంటి వాడు దేవుడే లేడని చెప్పిన ఒకప్పుడు. యాకోబు ప్రేమ కంటే నా ప్రభువు ప్రియుని ప్రేమ గొప్పది. ఎంత గొప్పది అంటే ఆమెను సంపాదించుకోవడానికి ఆఖరి రక్తబొట్టు వరకు దారిపోసాడు. నెంబర్ 1. ఇకపోతే విధేయతకు
అబ్రహాము భార్య అయిన శారా మంచి ఎగ్జాంపుల్. ఎందుకంటున్నానంటే దినాలు గడిచే కొద్దీ ఆడవారికి మగవారిలో లోపాలు కనపడడం ప్రారంభమవుతాయి. మొట్టమొదట ఏముండదు, చాలా బాగుంటుంది. దినాలు గడిచే కొద్దీ ఖచ్చితంగా లోపాలు కనబడతాయి. ఎందుకంటున్నానంటే నాకు తెలిసిన సహవాస పెద్ద ఒక ఆయన పెళ్లి చేసేటప్పుడు అన్నాడు, అన్నయ్య నాకు భయంగా ఉంది మా అబ్బాయికి పెళ్లి చేయాలంటే. ఏమైందయ్యా అన్న. ఏమీ లేదు, వాడికి రాత్రికి లేచాడు అనుకోండి, వాడికి భయం, నాన్న నువ్వు రా అంటాడు. ఇప్పుడు మరి ఆ అమ్మాయిని పిలిస్తే అమ్మాయి ఏముంటుందో అని రాత్రిపూట భయం ఆ కుర్రాడికి. నేనన్నాను, నువ్వేం భయపడకు రాజు, ఆయన హెబ్రోన్ అసెంబ్లీస్లో ఒక ఎల్డర్ ఆయన, నువ్వేం భయపడకు రాజు, తండ్రి అర్థం చేసుకున్న దానికంటే కూతురు ఎక్కువ అర్థం చేసుకుంటుందిలే, పెళ్లి కూతురు ఏం కంగారు పడకండి, అర్థం చేసుకుంది. సహజంగా ఆలోచించండి, లోపాలు కనపడుతుంటాయి. ఒక రోజున శారాయి అబ్రహాము గుడారం ముందుకొచ్చి నిలబడింది. వెనక రాజుగారు పంపించినటువంటి అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, దాసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అబ్రహాము గుడారం నుంచి బయటకు వచ్చి నిలబడ్డాడు. నిలబడినప్పుడు అదే వేరొక స్త్రీ అయి ఉంటే, నీ ప్రాణం కోసం నా ప్రాణం అడ్డం వేస్తూ ఉంటాయా, నన్ను చెల్లి అని చెప్పబట్టి కదా రాజు పట్టుకెళ్ళాడు, దేవుడు కాపాడబట్టి కదా రాజు నన్ను ముట్టుకోలేదు అనవా? ఖచ్చితంగా అంటాం. కానీ ఆమె అనలేదట. వచ్చి గుడారం దగ్గర తల వంచి, యజమాని, మై మాస్టర్, మై ఓనర్ అన్నదట. విధేయతకు శారా కంటే సంఘం, యాకోబు ప్రేమించిన దానికంటే అత్యున్నతమైన ప్రేమ నా ప్రభువులో కనపడుతుంది. శారా చూపించిన దానికంటే సంఘం చూపించిన విధేయత చాలా గొప్పది. కారణం చెప్పన, ఈ లోకంలో ఉన్నదంతా శాశ్వతమని దానంతటిని త్యాగం చేయడానికి, చదువు, తనకున్నటువంటి స్థానం, కులం, హోదా, వీటన్నిటినీ నష్టంగా ఎంచుకుని ప్రభు మాత్రమే కావాలి అనుకున్నది సంఘం. అందుకని సంఘం కోసం ప్రభు తన ప్రాణం పెడితే, సంఘం ఆయన కోసం హింసలు భరించడానికి, శ్రమలు అనుభవించడానికి, దెబ్బలు తినడానికి, చావడానికి కూడా సిద్ధపడి ఉంది. దట్ ఈస్ గోయింగ్ టు బి ప్రూవ్డ్ ఇన్ ఇండియా టుడే. రుజువు అవుతూ ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి పెండ్లి అతని ఎడల భయం కలిగి ఉంది. బాబు మాట చెప్తాడు, ఇస్సాకు రిబ్కాను తన గుడారంలో తీసుకెళ్ళాడు కదా, అప్పుడు అతను దుఃఖ నివారణ పొందాడు. కానీ ఇప్పుడు నా కూతురు నీ దగ్గరికి వస్తుంది శాశ్వతంగా, తండ్రి లేని లోటు నువ్వు తీర్చగలిగితే ఇంతకు మించి ఏముంటుంది. నా కూతురు నన్ను ఒకరోజు ఒక మాట అడిగింది, నా పెద్ద కూతురు రోజా, నాన్న నేను పెళ్లి చేసుకోను, వద్దు నాకని. ఎందుకు అన్నాను. నాన్న, నన్ను నువ్వు అర్థం చేసుకున్నట్టు ఎవరైనా అర్థం చేసుకుంటారా? నన్ను నువ్వు ప్రేమించినట్టు ఎవరైనా ప్రేమిస్తారా? వద్దు నాన్న, నీతోనే ఉంటా, నీతోనే బతుకుతా, నువ్వు చచ్చిపోయినప్పుడు నేను కూడా చచ్చిపోతా అంది. నేనన్నాను, రేపు దేవునికి తెలుసు కదా నాన్న, నేను ఈ భూమి మీద తండ్రిని, కానీ పరలోకపు తండ్రి అయినా నిన్ను ప్రేమించే భర్తనే దేవుడు నీకు ఇస్తాడరా అని చెప్పాను. కాబట్టి తండ్రిని మరిపించగలిగిన ప్రేమ నువ్వు ఆ పిల్లకి చూపిస్తే మీ ఇద్దరి సంసారం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు తన కృపను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.